చిన్న వయసులోనే వచ్చే జాయింట్ పెయిన్స్కి గల కారణాలు. సో ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంది ఏమిటంటే యంగ్ ఏజ్ ఆర్థరైటిస్, యంగ్ ఆర్థరైటిక్ నీ జాయింట్స్ మనం బాగా చూస్తూ ఉన్నాం. ఏమవుతుంది అంటే మన జీవన విధానం కానీ ఆహార విధానం కానీ వీటి వల్ల ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. అందరికీ తెలిసిందే హెల్దీ ఫుడ్ చాలా మంచిది, హెల్దీ హ్యాబిట్స్ చాలా మంచివి, కానీ పాటించడానికి ఎక్కడో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అది పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఉద్యోగ రకమైన ఒత్తిడి కావచ్చు, మిగతా రకాల ఒత్తిడి అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఈ నెగిటివ్ ఎనర్జీ బాడీలో డెవలప్ అవ్వడం వల్ల, నెగిటివ్ మాలిక్యూల్స్ బాడీలో డెవలప్ అవ్వడం వల్ల విపరీతమైన పెయిన్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో ప్రప్రథమంగా ఆహారంతో వచ్చేది ఏమిటంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఈ జంక్ ఫుడ్స్లో కానీ, హెవీ నాన్ వెజిటేరియన్ డైట్లో కానీ, హెవీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ ఆ ప్రోటీన్ మెటబాలిజం బాగా జరిగిపోయి యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో పెరిగిపోయి జాయింట్లలో కూర్చొని జాయింట్ని పాడు చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది మొట్టమొదటి కారణము నేను చూస్తున్న రెగ్యులర్ పేషెంట్స్లో ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఏదో ఆ వీక్ అంతా పనిచేసి లేదా 10 రోజులు 15 రోజులు కంటిన్యూస్గా పనిచేసి డైరెక్ట్గా వెళ్ళి క్రికెట్ లాంటిదో బ్యాడ్మింటన్ లాంటిదో ఆడితే జాయింట్స్ అన్నీ పట్టుకుపోతున్నాయి. సో జాయింట్కి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల జాయింట్స్ ఆర్థరైటిస్ కూడా గురి అవుతున్నాయి. నెక్స్ట్ ఈ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, ఒబెసిటీ తోటి లేవాలనిపించదు, బద్ధకిస్తాం. దానివల్ల ఏమవుతుంది మోకాళ్ళ మీద పడే లోడు, జాయింట్స్ మీద పడే లోడు పెరిగిపోయి కార్టిలేజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక తర్వాత ఊబకాయంతో ఉండే అన్ని రకాల సమస్యలు మనకి తెలిసినవే. తర్వాత షుగర్ కంట్రోల్లో లేకపోతే ఏమైపోతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒక్కొక్కసారి జాయింట్స్ పాడైపోయే అవకాశం ఉంది. జాయింట్ లోపల ఆల్రెడీ చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ కానీ అటువంటివి కానీ ఏమన్నా ఉంటే. ఇంకా తర్వాత విటమిన్ డి సమస్య, ఇది ఆల్మోస్ట్ 100కి 90 నుంచి 95% మందికి ఉంది. విటమిన్ డి ఎప్పుడైతే బాడీలో కరెక్ట్గా లేదో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. ఎప్పుడైతే కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా చేయదో ఎముకలు బలహీన పడిపోతాయి. సో ఊబకాయం వల్ల జాయింట్ అరిగిపోతుంది. ఈ విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలహీన పడిపోతాయి. మోసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో క్లుప్తంగా మనం కానీ చూసుకుంటే యంగ్ ఆర్థరైటిక్ నీ జాయింట్స్లో మెటబాలిక్ రీజన్స్ చూసుకుంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లము, విటమిన్ డి ప్రాబ్లము, ఒబెసిటీ. ఇంక తర్వాత వార్మప్ లేకుండా చేసే ఎక్సర్సైజులు ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నమాట ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి. సో రెగ్యులర్ ఎక్సర్సైజు, రెగ్యులర్ వార్మప్స్ చేసేసి హెల్తీ డైటు, టైమ్లీ డైటు తీసుకొని హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతే వీటి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా కాకుండా ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది మళ్ళీ ఒక పెద్ద టాపిక్ కానీ, బట్ స్పోర్ట్స్ ఇంజరీస్కి గురి అవ్వకుండా ఉంటాం.